సుమా గారు మీరేం చేస్తున్నారు? సోయా టమాటా బాత్. సోయా టొమాటో బాత్. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఓకే, సోయా టమాటో బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా టొమాటో బాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పంచదార 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తారు? ఆయిల్ వేసి ముందు నూనె, కొంచెం నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నెయ్యి. నూనె కాగిన తర్వాత సాజీరా, చెక్క, లవంగం వేయాలి. కొంచెం ఇది వేగిన తర్వాత జీడిపప్పు వేయాలి. మీ ఇద్దరు కజిన్స్ పైగా ఒకటే ఏరియాలో ఉంటారు. ఎలా మరి వంటలు షేర్ చేసుకుంటూ ఉంటారా? హెల్ప్ చేసుకుంటూ ఉంటారా ఒకరికొకరు? తక్కువ, పండుగలకి వెళ్తాం. పండుగలకి అలా వెళ్తూ ఉంటారు అనమాట. వేగిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి. సో ఇది మేజర్ గా టొమాటో బాత్ అని అనుకున్నాం కాబట్టి టమాటో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం. మెల్లగా 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 ఇవి మగ్గాలండి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాల. మూత పెట్టి మగ్గిస్తారా? మూత పెట్టి. సో ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకుని చాలా ప్లాన్ చేసుకునేలాగా అయితే ఏం కనబడట్లేదండి. అన్ని కూడా ఇన్స్టెంట్ గానే చేసేసుకోవచ్చు మనం. అన్నం మాత్రం ఉడికించి పెట్టుకోవాలి అంతే కదా. సో ఇక్కడ మీల్ మేకర్ నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసి పెట్టారా? ఓకే, మీరేం చేస్తూ ఉంటారు సుమా గారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? మీరు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తాను, వంటలు మీరు కూడా. మీరు ఎలాంటి వంటలు ట్రై చేస్తూ ఉంటారు? అన్ని రకాలు చేస్తాను. అన్ని రకాలు చేస్తారా? మీ ఇంట్లో బాగా తింటారా మీరు చేసిన రెసిపీస్? ఏం చేస్తూ ఉంటారు మీ వారు? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో పనిచేస్తారు. ఓకే, పిల్లలు? ఇద్దరు. బాబు బీటెక్ చదువుతుండు, అమ్మాయి డిగ్రీ. ఏంటి పేర్లు? నందనిఖిల్, భవ్య భార్గవి. ఓకే, సో వాళ్ళకు కూడా బాగా ఇష్టమా మీ వంటలు? చేస్తూ ఉంటారా? ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో టమాటా ముక్కలు కొంచెం మగ్గితే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళొచ్చా? సుమ గారు చూద్దామా మగ్గిందేమో? మగ్గిందా? మగ్గిందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఓకే, తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు. మీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. రోజు చూస్తూ ఉంటాం. రోజు చూస్తూ ఉంటారా? ప్రతిరోజు 3 బుక్కులు ప్రిపేర్ చేస్తాం. 3 బుక్కులు? వంటలన్నీయా? నెక్స్ట్ ఏం వేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు. ఓకే, కొంచెం సాల్ట్. సో మొత్తం రైస్ కి సరిపడా వేసుకోవాలి. కొంచెం ధనియా, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం వాటర్, కొంచెం కారం. వాటర్ ఏనా? వాటర్ కొంచెం, కారం కొంచెం, లైట్ గా షుగర్ టేస్టింగ్ కోసం. కొంచెం షుగరా? కొంచెం. ఇది వేగిన తర్వాత సోయానా? సోయా. సో సోయా హాట్ వాటర్ లో వేసి పిండి పెట్టుకున్నారు. రైస్ లాస్ట్. సో ఉడికించి పెట్టుకున్న రైస్.
సో మనం కొంచెం ఇక్కడ బాత్ అన్నాం కాబట్టి కాస్త ముద్దగా వస్తుంది కొంచెం మనకి. అయిపోయిందా? డెకరేషన్ కొత్తిమీర. సో ఫైనల్ గా కొత్తిమీర. మీదే చేశారా టొమాటో ఫ్లవర్? కార్వింగ్స్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. నైస్ అండి, బాగుంది. సోయా టమాటా బాత్ రెడీ. తేజ గారు టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సోయా టొమాటో బాత్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా టొమాటో బాత్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, నానబెట్టిన మీల్ మేకర్ వేసి మగ్గాక అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా టొమాటో బాత్ రెడీ.